ప్రస్తుతం మనం వైజాగ్ లో ఉన్న ఫిషింగ్ హార్బర్ కి అయితే వచ్చాం. ఇక్కడ అనేకమైన రకాల చేపలు అనేవి ఉన్నాయి. చాలా రకాల చేపలు ఉన్నాయి. మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఫిషింగ్ హార్బర్ మొత్తం వైజాగ్ లో. సో లెట్స్ గో. ఫిషింగ్ హార్బర్ బయట అయితే చాలా రకాలైన చేపలు అయితే ఉన్నాయి. ఈ చేపలు చూడొచ్చు, పీతలు, ఇటుపక్కన చేపలు ఎన్ని అయితే ఉన్నాయి. చాలా చేపలు అయితే ఉన్నాయి. అండ్ ఇటుపక్క చూసుకున్నట్లయితే ఎండ్రాయిల్ అనమాట. ఎండ్రాయిల్ అంటే ఇక్కడ చాలా 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 రకాలు ఉన్నాయి. చాలా చౌక ధరకు దొరుకుతాయి మనకి ఊర్లో కంపేర్ చేసుకున్నట్లయితే చూసుకోవచ్చు. అండ్ చేపలు అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఒక్కొక్కటి మీకు లోనికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేసి చూపిస్తాను. గైస్ ఇప్పుడు ఇవన్నీ కనబడేవన్నీ ఎండు చేపలు అన్నమాట. అంటే డ్రై ఫిషెస్ అంటారు వీటిని. ఎండబెట్టి ఎండు చేపలు అనేవి చేస్తారు. ఈ కనబడే చుట్టూరు ఉన్నాయన్నీ ఎండు చేపలే అనమాట. అండ్ ఆ ఎదరికెళ్తే వచ్చేసరికి ఫిషెస్ అయితే ఉంటాయి. ప్రస్తుతానికి ఈ డ్రై ఫిషెస్ ఎక్స్ప్లోర్ చేస్తాం. అయితే చాలా రకాలు అయితే ఉన్నాయి. అనుకుందాం ఎలా ఉన్నాయి రేట్లు అనేవి చూసుకోవచ్చు. ఈ రేట్లు ఒక్కొక్క చేపల రేట్లు ఎలా ఉన్నాయి ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం చూడొచ్చు ఈ ఒక రకమైన చేపలు. వీళ్ళైతే ఇలా హట్ చేసుకొని చాలా చాలా ఇదంతా ఈ స్పేస్ అంతా మొత్తం ఎండ్రాయిల్ అనమాట. ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎంత ఇది చాలా చౌక దొరుకుతాయి అనమాట. కేజీ 600 రూపాయల నుంచి స్టార్టింగ్ అవుతాయి అనమాట. అంటే ఒక్కొక్క రకమైన చేపలు ఒక్కొక్క రేట్ ఉంటాయి అనమాట. ఎండ్రాయిల్ అంటే చాలా చాలా రకాలు ఉంటాయి అనమాట. ఇవన్నీ ఇలాగా ఎండబెట్టి అమ్ముతారు అనమాట. ఎండబెడతారు అన్నమాట, డ్రై చేస్తారు. ఈ యొక్క చేపలు అన్నింటినీ ఇలాగ డ్రై చేసి అలాగ బొట్టులో చూసారా భలే బండిలో వేసారు. అలాగ బళ్ళలో వేసి వీళ్ళు అమ్ముతారు అనమాట. ఆదివారం వచ్చేసరికి చాలా రష్ గా ఉంటది. అయితే మనం వచ్చేసరికి లేట్ అయింది ఎక్స్ప్లోర్ చేయడానికి. అంటే సబ్మెరైన్, ఆర్కే బీచ్ అన్ని అక్కడే మనకి చాలా టైం అయిపోయింది. ఇటు వాళ్ళకి వచ్చేసరికి చాలా సేల్స్ అయితే తగ్గిపోయినాయి. అంటే అందరూ అమ్ముకొని వెళ్ళిపోయారు. ఉన్న వరకు మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. చూడొచ్చు ఎన్ని డ్రై ఫిషెస్ అనమాట. అండ్ ఆ దూరాన్ని కనబడుతున్నాయి వచ్చేసరికి షిప్స్ అనమాట. వాళ్ళైతే వలస వెళ్ళి చేపలు పడతారన్నమాట. అంటే అలా బోట్లలో వెళ్ళి ఆ యొక్క బీచ్ లో ఉన్న చేపలన్నీ పడతారన్నమాట. చూడొచ్చు మనం దగ్గరికి వెళ్ళి కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం. అంటే ఈ కనపడే బోట్ల ద్వారా వీళ్ళు వెళ్ళి చేపలు అనేవి పడతారన్నమాట. చేపలు పట్టి ఇక్కడ సేల్ చేస్తారన్నమాట. యాక్చువల్ గా మనం వచ్చేసరికి డిలే అవ్వడం రావడం అందరూ చేపలని సేల్ చేసుకొని వెళ్ళిపోయారన్నమాట. కాకపోతే వీళ్ళని అమ్ముతున్నారు. డ్రై ఫిషెస్ అయితే అవైలబిలిటీగా అమ్ముతున్నారు అన్నమాట. డ్రై ఫిషెస్ సో చూసుకోవచ్చు. వీళ్ళైతే డ్రై ఫిషెస్ ఇలా పేరుస్తారన్నమాట. ఎండబెట్టి అమ్ముతారన్నమాట చేపలను. చూడొచ్చు వీళ్ళైతే చేపలను ఇప్పుడే పట్టారు, ఫ్రెష్ గా తీసుకెళ్తున్నారు. ఇవ్వండి ఎలా తీసుకెళ్తున్నారు ఇప్పుడే పెట్టారు ఫ్రెష్ గా. మనం ఇంకా లోనికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. డ్రై ఫిషెస్ అన్ని అమ్ముతారు. చూడొచ్చు వీళ్ళు ఇలా ఈ రోడ్డు పక్కన ఇలా డ్రై ఫిషెస్ అన్ని అమ్ముతారు. చూసుకున్నట్లయితే ఈ చేపలు పట్టిన చేపలు లోడ్ అయితే ఎక్కిస్తున్నారు అన్నమాట. ఇలా ట్రైన్ లో వేసి ఇలా ఐస్ అనేది వేస్తారు. ఈ బండిలో ఉన్న ఐస్ వేసి ఇలా ప్యాక్ చేసి వీళ్ళైతే ఎక్స్పోర్ట్ లోనే పంపిస్తారు. చూడొచ్చు ఈ వ్యాన్ చాలా దూరం అయితే వెళ్తుంది అనమాట. ఇలా ఎక్స్పోర్ట్ లో పంపిస్తారు. చూడొచ్చు మన బ్రదర్స్ అయితే వీళ్ళు ఇలా చేపలని ప్యాక్ చేసి ఐస్ లో ఎక్స్పోర్ట్ అనేది చేస్తారు. చూడొచ్చు ఇదంతా ఐస్ అనమాట. ఇవన్నీ కనబడేవన్నీ అవే. వేసి ఎన్ని చేపలు చూడండి, ఎన్ని చేపలు